నీకు ఇబ్బంది అవుతుంది వ్యక్తిగతంగా అని చెప్పి ఎప్పుడు అనుకోలే ఇట్లా? దీంట్లో తప్పేం చేశానని నేను. సో ఇదొక ఇప్పుడు ఇదే నేను చేసింది సినిమాలు కూడా చూపిస్తున్నారు నిజ జీవితం వేరే కదా. నేను మ్యాజిక్ ఇప్పుడు సరే ఓకే నేను చెయ్యను, మ్యాజిక్ చేసే వాళ్ళు డబ్బులు వాళ్ళే అయితే నమ్ముతారా? నేనేమంటున్నానంటే ఇలాంటి చాలా మంది ఇప్పుడు కూడా కామెంట్స్ లో అవునమ్మా ఇప్పుడు కూడా మా గ్రామంలో ఒకప్పుడు చూసేవాళ్ళము చేసేవాళ్ళము ఇట్లా మోసం చేసేవాళ్ళని పెడుతున్నారు. 100 మందిలో 3-4 పెడుతున్నారు. సో అంటే ఒకప్పుడు జరిగేవి అలా మోసపోకండి అని చెప్పి మీరు నా లైఫ్ లో జరిగింది. సో నా దాంట్లో ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పుకోవాలి? సో నేను చెప్పొద్దు అంటారా? చెప్పాలి. సో నా లైఫ్ లో నా ఫ్రెండ్ కి మందు పడింది. మందు అంటే పల్లెటూరులో 100 రకాలుగా ఉంటాయి నువ్వు వశం చేసుకోవడానికి. సో కక్కించుకోవడానికి వెళ్ళాము. కక్కించుకోవడానికి వెళ్తే సో కక్కిచ్చారు. నన్ను చూసి నీకుందమ్మా అన్నారు. అప్పుడు నా వల్ల నాకు 2 రోజులు జ్వరం. అమ్మ నాకుందా, ఎవడు పెట్టాడు ఎంగతో అమ్మ అని పోయి పొడకడకు ఉప్పు నీళ్ళు తాపిస్తారు 3 గ్లాసులు. తాగే టైంలో కుండ పెడతారు. నేను ఎట్లయితే విభూతి తీసాను ఆ విభూతి ఇక్కడ పెట్టుకుని మంది 4 మంది గ్రౌండ్ గా పై తక్కన నేను ఇట్లా చూస్తా. నేను పెద్ద ఇట్లా సన్న మందు లేదులే సరే హ్యాపీగా ఉంది. కానీ ఒకవైపు అప్పుడు నాకు తెలవలేదు, ఎప్పుడు తెలిసి వచ్చింది ఇదేంటి నేను ఎలా నమ్మాలి? నిజమైన మంది అంటే నోట్ల నుంచి వస్తుంది, అసలైన మంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది. సో నాకు జరిగినప్పుడు సో చాలా మంది ఇప్పుడు మన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి వచ్చి అమ్మ నాకు ఇలా జరిగిన సో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా అందరికీ తెలుసు. ఇది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మకొక్కునే వాళ్ళు నమ్మరు. సో ఎవరికన్నా నాకంటూ 10 మంది ఉంటారు నచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసమే ఇది. ఓకే. సో చివరిగా మీరు మ్యాజిక్ అని చెప్పి బతికిపోయారు. ఎందుకంటే మీరు చేసినప్పుడు మొత్తం నేను వీడియో తీసిన, ఒకవేళ మీరు ఇది అబద్ధం అని చెప్తే నిజంగా నా వీడియో నేను ప్లే చేస్తూనే. సో మీరే అది ఒప్పుకున్నారు కాబట్టి సో చివరిగా ఒప్పుకున్నా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది కాదు కదా, మీరు 40-50 ఇంటర్వ్యూ సెలబ్రిటీ కదా, చెప్పుకునే నా అంత మా ఆత్మకు తెలుసు. నన్ను టైం ఇస్తారు, మీరు రావాలంటే కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది, మాకు టైం ఇచ్చడం గొప్ప మీరు. అదే నేను చెప్పేది. సో చివరిగా మీ వ్యూవర్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? మీ జనాలను ఇష్టపడే వ్యక్తులకి. సో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తి కొరకు. నన్ను ఇష్టపడే వాళ్ళ కొడుకల్లారా మీరు కింద కామెంట్స్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఇదే పక్క అర్థమైందా? సో మీరు కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఎవరు ఏంటనేది తెలుసుకొని పెట్టండి. సో మీ ఇంటికి వచ్చి నేను దౌర్జన్యంగా తీసుకుని మీ ఇంటికి వచ్చి మీరు ఏం చేయలేదు. సో మీలాగా మేమేం తప్పులు చేయట్లేదు. సో నాకు నచ్చుకోకున్న వారికి మాత్రమే చెప్తున్నా, మీలాగా మేము ఎక్కడ మేము లేదు. అర్థమైందా? మా బతుకుల కోసం మా కడుపుల కోసం కష్టపడుతున్నారు. ఏదో గోపరాశాలు ఎగురిపోయి అక్కడ ఎగురిపోయి ఏదో చేస్తున్నారు. నలుగురిలో మేము న్యూసెన్స్ చేస్తున్నాం అంతే కానీ మాకంటే ఎక్కువ న్యూసెన్స్ మీరే. ఎలా అని చెప్తున్నాం? సో ఒక ట్రాన్స్జెండర్ మగవాడి దగ్గర పోతుంది. ఒక మగవాడు ఆడి దొరకపోతే పిల్లలు పిల్లలు కుక్కలని పిల్లలి ఆవలి అలాంటి మీరు మా గురించి కింద కామెంట్స్ పెట్టే అర్హత లేదు. అమ్మ ఆడపిల్లలారా, కొంతమంది తల్లిరారు చెప్తున్నాను, అమ్మ కొంతమందికి అందరికి కాదు, ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. నన్ను కన్నది ఆడేది, నన్ను పెంచింది ఆడేది, నేను నమ్మేది అమ్మవారు ఆడదే. సో కాబట్టి కొంతమంది ఆడవాళ్ళని అమ్మ మీరేదో పెద్ద పట్టి పడతాలకి కొంతమంది కింద ఏదో మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా, అయ్యో హిజ్రాలు ఇట్లా డబ్బులు గుంచుతారు, హిజ్రాలు ఎట్లా చేస్తారు, సో మీరేం చేస్తున్నారమ్మా? మీ బతుకులు అసలు ఏమైపోతారు ఎక్కుతారు. మీలాగా మేము దొంగతనాలు చేయట్లేదు. లంగాలకి దీంట్లో బట్టలు మూట యూట్యూబ్ లో కొట్టండి. వీళ్ళు బండారం అంతా ఆడాలి, కొంతమందిని ఆడాలంటారు, కొంతమంది ఆడే బండారం అంతా అసలుకి బట్టలు వేసుకుపోతారు, దొంగతనాలు చేస్తారు. మీకు కొంతమంది ఆడపిల్లలే చదువుకోని పంపిస్తే నాటకాలు చేస్తున్నారమ్మా మీరు. మరి మాట్లాడుతున్నారు మా గురించి కింద కామెంట్స్ లో ఏదో మీరు హిజ్రాయల్ మీకంటే మేము మేలు కదమ్మా, అడుక్కొని న్యాయంగా బతుకుతున్నాము. మీరు ఎక్కడ పోతున్నారు? ఆడగా పుట్టి మగ పుట్టి మీరు అసలుకి మీ తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే మీరేమో మాదాపూర్ సైడ్ అమ్మడిపేట సైడ్ చూపిస్తాం. మేము గృహప్రవేశాలు తిరుగుతా ఉంటామండి నైట్ నా హాస్టల్ పక్కన. అబ్బా మీ నమ్మకం ఇదేంటి ఏ పోతా ఎంతమంది లేరు. కొంత ఆడపిల్లలు మీ తల్లిదండ్రులు అప్పు చేసి కష్టపడి రైతు వ్యవసాయం చేసి అప్పులు చేసి మీకు చదువుకోమనిపిస్తే మీరు చేస్తేనేది ఇక్కడ సరే కొంతమంది ప్రేమలు పడతారు. సో అబ్బాయిలు మేము ఎవరిని నమ్మి ముంచట్లేదు తల్లి, మేము అడుక్కొని బతుకుతున్నాం, మేము ఎవరిని నమ్మిలో ముంచట్లేదు. కానీ అబ్బాయిలు మిమ్మల్ని మాయ మాటలు గిఫ్ట్లు పేరు ఆ పేరు ఈ పేరు చెప్పి మిమ్మల్ని వదిలేస్తున్నారు. సో కొంతమంది ఆడపిల్లలు చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు మానుకోండి. మీరు తప్పులు సరిదిద్దుకోండి, అప్పుడు మా గురించి మాట్లాడు. అంతేగాని మీకంటే మేము ఎక్కువ చేయట్లేదు. ఒక మగవాడు నేను చేస్తున్నామా నా వట్టలాగా చెప్పండి రా.
నా సౌత్లో కొంతమంది చెప్పండి, నేను మీలాగా దొంగతనాలు చేస్తున్నామా? ఒరే ఒరే లంజా అన్నయ్య 9 నెలల ఏం కనబడుతున్నాయి నా కొడుకులకి? 9 నెలల రే మేము గౌరవంగా బతుకుతున్నాం, కానీ మీరు పిల్లలని అమ్మాయిలని లాస్ట్ కి ఆవుని రఘునాథని మనం మొక్కుతాం రా. అలాంటిది మీరు ఆవులని మేక రీసెంట్ గా చూస్తాం అన్నయ్య. సో వీళ్ళకంటే మేము ఎక్కువ పాపాలు చేస్తున్నామా? సో మేము అడుక్కుంటానే తప్పే, మేము డబ్బులు గుంచుతానే తప్పే. సో తప్పే, కానీ మీలో తప్పులు లేవా? ఎన్ని తప్పులు లేవు. సో మరి పక్కన పెట్టండి. ఆడవాళ్ళ మగవాళ్ళ తప్పులే లేవా? వాళ్ళు పుణ్యాత్ముల చెప్పండి, వాళ్ళు మహా ఇదిన వాళ్ళ వాళ్ళలా మేము వాళ్ళ లంగాల కింద బట్టల ముట్టలు దొంగతనం చేయట్లేదు. ఫస్ట్ కింద కాన్స్ పెట్టలేదు. చిల్లర నా కొడకల్లారా మీకే చెప్తున్నాను. కొంతమందిని అంటున్నా, మూసుకొని మీ ఇంట్లో తిని బలిసి కామెంట్స్ పెట్టడం కాదరా, మనిషిగా బతకంటారా. సో మా ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఎక్కడైనా కూర్చుంటే మీరు అంటారు. సో మీరంటే అందరూ అన్నట్టు. సో మీరు మీ వాళ్ళు కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు. దయచేసి మానుకోండి. మీరు పెట్టామా కుచ్చు ఆడిపోతున్నామ్మా సమాజము. మీలో ఇన్ని తప్పులు ఉన్నాయి. తల్లిదండ్రుల మాట కాదనుకో, మీరు ప్రేమించి మీరు చేసి ఈ అబ్బాయిలు ఇట్లా చేసి మమ్మల్ని మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అర్థమైందా? చాలా ఆవేదనని మనసులో కడుపులో పెట్టుకున్నట్టు మీరు అంటే నేను చెప్పేది అబద్ధమా? చెప్పండి, చెప్పండి అబద్ధం అంటారు. ఇది నేను చెప్పింది నిజమా కదా? ఇక్కడ ప్రతి ఆడపిల్ల ఆడబిడ్డలు అందరికీ ఉంది. నేను చెప్పిన అబద్ధం అని చెప్పండి. సో నేను అబద్ధం అని ఒప్పుకుంటా. నేను అబద్ధం చెప్పాను లేదు, చాలా ఇంటర్వ్యూలు చెప్పా, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా. సో మమ్మల్ని తప్పుగా ఎంచుతున్నప్పుడు ఇప్పుడు నేను కూర్చున్నా, మీరు ట్రాన్స్జెండర్ అన్నప్పుడు మేము కూడా వాళ్ళు అడగ హక్కు నాకు లేదా? సో నేను అడిగాను. సో తప్పు లేదంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్ ఏం జరుగుతుందని. తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు తెలుసు. వాళ్ళకి హ్యాపీగానే ఉంటది. మగవాడు చేశాడు, ఆడ చేసింది, కొజ్జవాడు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే అమ్మో మండి పడుతున్నారు దారాలు. సో నేను ఎట్లా కనబడుతున్నామో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు, వచ్చినందుకు, సో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇబ్బంది పెట్టుంటే ఇబ్బంది లేదు. అయ్యో నేను ఉన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఈయన కూర్చోమను, నువ్వు వెళ్ళిపో, ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ ఎందుకంటే నాలో క్లారిటీ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ఏదైతే మాట్లాడానో అదే మాట్లాడతాను. మాట తడబడితే నాలో తప్పులు ఉన్నాయని నువ్వు గ్రహించాలి. సో ఇంకోటి నీకు చెప్పాల్సింది అంటే ట్రాన్స్జెండర్స్ ని ఎక్కువ గౌరవించే వ్యక్తులు నేను ఒక అమ్మాయి చాలా విషయంలో ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేయడం జరిగింది. సో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు కూడా తెరపై తీసుకొచ్చిన కొన్ని ఇంటర్వ్యూ కూడా నా వైద్యులనే ఉన్నాయి. సో మా అమ్మని, మా అక్క, మా చెల్లెని ఎట్లా చూస్తామని వాళ్ళని కూడా అట్లే గౌరవిస్తాను. దేవుడు సల్ల పెట్ట మా ఆశీస్ మీకు ఎప్పుడు ఉండాలి. నేను నమ్మే ఆ అమ్మవారు, ఆ కాశీ విశ్వేశ్వర సార్ మీకు ఎప్పుడు, మీరే కాదు ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తి కోరు. ఎందుకంటే నేను అందరూ మంచి కోరేదాని కంటే భగవంతుని మంచి చూడాలి. సో ఇదే. సో వీడియోలో ఏమన్నా నేను తప్పులు మాట్లాడితే సో పెట్టుకుని కాదనను. సో ఎవరో ఒకరు కావలసిన 5 మంది పెడతారు, వాళ్ళు తెలుసు, వాళ్ళకి మాత్రం నేను చెప్పారు తప్ప సో నేను అందరినీ అనే హక్కు నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ మీరు సంతోషంగా చేసుకోవాలి. సో నేనైతే కుంభవేళకు పోతున్నాను. సో నాకు ఎందుకంటే చాలా ఇష్టము. అందరూ బాగుండాలని అక్కడ కుంభవేళలో మొక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.